వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరిపడ్డ బలం లేకపోయినా పోటీలో దిగిన బీజేపీ క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకుంది. పక్క పార్టీ కార్పొరేటర్లు తమతో టచ్ లో ఉన్నారంటూ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. ఈ స్థానంలో మొత్తం 112 మంది ఓటర్లుండగా ఎంఐఎంకు 49, బీజేపీకి 25, కాంగ్రెస్ కు దాదాపు నిర్ణయించింది. ఒకవేళ ఇదే జరిగితే 63 ఓట్లతో ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంఐఎం ఈజీగా కైవసం చేసుకుంటుంది. అయితే బీజేపీకి సరైన బలం లేనప్పటికీ బరిలో దిగడం వల్లే పోటీ అనివార్యమైంది. వాస్తవానికి ఎంఐఎం కు సైతం మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన సంఖ్యాబలం లేకపోవడంతో కాంగ్రెస్ మద్దతుపై ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటనే చేయలేదు. పోటీకి దూరంగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడంతో బీజేపీ రంగంలోకి దిగింది. పైగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లంతా తమతో టచ్ లో ఉన్నారని, తమకే ఓటు వేస్తారని, తామే గెలవబోతున్నామని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలుండగా ఈసారి ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీనికోసం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రచారానికి వాడుకోవాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఎన్నికలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ దూరంగా ఉన్నట్లు ప్రకటించడంతో ఇదే అవకాశంగా పావులు కదుపుతున్నారు. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లను కలుస్తూ తమకే మద్దతివ్వాలని కోరుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొందరు కార్పొరేటర్లు తమకు టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.